అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు తెలుపుచున్నాను. ఈరోజు ప్రభు ఇచ్చిన కృపకై వందనాలు చెల్లించుకుంటూ మనం వాక్యం చదువుకొని ధ్యానించుకుందాం. 78వ కీర్తన 38వ వచనం చదువుకుందాము. 78వ కీర్తన 38వ వచనం. అయితే ఆయన తన వాత్సల్యపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషము పరిహరించువాడు. తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమారులు కోపము అణుచుకొనువాడు. ఇక్కడ మనం చూసినట్లయితే తండ్రి అయిన దేవుడు ఎప్పుడైతే అరణ్య ప్రయాణం చేస్తున్నటువంటి ఇశ్రాయేల్ ప్రజల మీద ఎన్నోసార్లు సనుగులు గొనుగులు వినినప్పుడు ఆయన కోపము రేపక వాత్సల్య సంపూర్ణుడై అని చూస్తుంటున్నాం మనం. కనుక దేవుడు ఎంత గొప్ప ప్రేమామయుడుగా ఉన్నాడు కనుక ఆయనకు వాత్సల్యమైనటువంటి ప్రేమతో ప్రేమించుచున్న దేవుడు. మనం 37వ వచనంలో చదివితే నోటి మాటలతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి. నోటి మాటల చేత దేవుడు ఎంతో ప్రేమతో వారిని ప్రేమించి అత్యంత ప్రేమ గలవాడై వాత్సల్యమైన ప్రేమతో ప్రేమిస్తూ ఆ అరణ్య మార్గంలో వారికి కావలసిన సమస్తమును సమకూరుస్తున్నప్పుడు వారు చేసినది ఏంటి అని మనం చూస్తే ఒక మాటని, నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి. ఆయన సర్వాంతర్యామి, సర్వజనుల యొక్క హృదయాంతరంగములను ఎరిగిన దేవుడు. అన్నీ అనుభవిస్తూ కూడా దేవునిని ఏం చేశారు అని మనం చూస్తే నోటి మాటతో ఆయనను ముఖస్తుతి చేసిరి. అనగా ఊరికే అంతరంగంలో నుండి కాక ఊరికే నోటి మాటతో. మనుషులమైతే నోటి మాటలు కొన్ని నమ్మి నిజంగానే నన్ను పొగిడారు, నన్ను ఇలా చేశారు, అలా చేశారు అనుకుంటాం. ఆయన దేవదేవుడు, ఆయన సృష్టికర్త, అంతేకాదు సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు. ఆ దేవుని ముఖస్తుతి చేసిరి. తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. అప్పటి నుండే ఆ బొంకడము, ముఖస్తుతి చేయడము ఎప్పటి నుండి ఉంది అని అంటే అనాది కాలము నుండే ఉందండి. కనుక అలా చేయడము తండ్రికి ఇష్టం లేదు. దేవుడు ఆయన సృష్టికర్త, ఆయన సర్వము ఎరిగిన దేవుడు. కానీ ఇశ్రాయేల్ ప్రజలు అరణ్య యాత్రలో ప్రయాణం చేస్తూ ఎన్నో మారులు దేవుని మీద సనుగులు గునుగులు అవన్నీ కూడా మనకు తెలుసు. నిర్గమకాండం అంతా చదివినట్లయితే మనం చాలా విషయాలు అక్కడ తెలుసుకుంటాం. అయితే ఇక్కడ చూస్తే మరలా మనకి ఎందుకు హెచ్చరింపబడుతున్నాము అంటే, నీవు నేను అలాంటి పొరపాట్లు చేయకూడదు. నీవు నేను దేవుణ్ణి హృదయాంతరంగంలో నుండి స్తుతించాలి, కానీ నోటి మాట చేత ముఖస్తుతి చేయడము తగదు అని మనకు చెప్పడం చూస్తుంటున్నాం. అంతేకాదు తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. బొంకడం కూడా అనగా ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం లేనివి, దేవునికి అసహ్యమైనవి. అలాంటివి దేవుడు ఇష్టపడడు. నన్ను పొగిడారు, నన్ను ఇలా చేశారు అని దేవుడికి ఏమాత్రం ఇష్టం లేదు. మన నోటి నుండి వెలువడే మాట పెదవుల నుండి వస్తుందా లేదా హృదయం నుండి వస్తుందా అని దేవుడు చూసే దేవుడు. ఆయన సర్వాంతర్యామి కనుక ఆయనకు ముఖస్తుతి చేయాల్సిన అవసరము లేదు. అంతేకాదు వారు బొంకిరి ఆయన యొద్ద నాలుకలతో, అంటే ఇక్కడి నుండి వస్తున్న మాట అని మనకు అర్థమవుతుంది. ఆ నాలుకతో ఆయనను బొంకిరి. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై అనగా అత్యంత ప్రేమ గలవాడై, ఆయన వాత్సల్యంలో అనగా ప్రేమలో సంపూర్ణుడై ఉన్నాడు. ఆ సంపూర్ణుడై వారిని నశింప చేయక, అంటే ఈ మాటను చదివినప్పుడు మరి నిజంగానే ఆ అరణ్య యాత్రలో, ఆ ఎడారిలో, ఆ సమయంలో నశింప చేయక, ఏమి లేదని అన్నీ అనుభవిస్తూనే లేదని బొంకినటువంటి వారు, ముఖస్తుతి చేసినటువంటి వారిని నశింప చేయక వారి దోషము పరిహరించువాడు. వారి దోషమును నశింపచేయక ఒక్క క్షణములో చాలు. ఒకవేళ నశించాలంటే కూడా, నశింప చేయాలంటే కూడా ఆయన సర్వ సృష్టికర్త కనుక ఆయనకు అన్నీ సాధ్యమే. కానీ నశింప చేయక, మీరు బాగుపడాలి, నా బిడ్డలు, నా యొక్క ప్రియమైన పిల్లలు అని దేవుడు వారిని నశింప చేయక ఏం చేశాడటంటే పరిహరించువాడు. వారి దోషమును, మన పాప దోషములను అలనాడు పరిహరించాడు. ఈనాడు కూడా దేవుడు నీ పాప దోషములను పరిహరించువాడు, ప్రాయశ్చిత్తము చేయువాడై ఉన్నాడు. అందు గురించే ముఖస్తుతి చేసినా కూడా, నోటి మాటలతో అబద్ధములాడి బొంకినా కూడా, ఏమి చేసినా కూడా అత్యంత వాత్సల్యమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తూ నశింప చేయక ఏం చేస్తున్నాడంటే పాప దోషములను పరిహరించువాడు.
అనగా ప్రాయశ్చిత్తము చేయవాడై ఉంటున్నాడు. మన దేవుడు ఎంత గొప్పవాడు అనే విషయము ఈరోజు నీవు నేను తెలుసుకొని ముఖస్తుతి చేయనక్కర్లేదు. దేవుడు చాలా గొప్పవాడండి అని ఇతరుల ముందు పలకాల్సిన అవసరం లేదు. మన దేవుణ్ణి మనసారా హృదయాంతరంగంలో నుండి కీర్తించాలి, స్తుతించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ముఖస్థుతికి ఆయన చాలా దూరం ఉండే దేవుడై ఉంటున్నాడు. అంతేకాకుండా తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక, దేవుడికి అనగా మనుషులమైన మనకు కోపము ఎలాగైతే వస్తుందో దేవుడి కోపాన్ని, ఉగ్రతను తనకు తాను అణుచుకుంటున్నాడంట. ఏమాత్రము కోపము రేపక పలుమారులు కోపమును అణుచుకుంటున్నాడు. అంటే మానవులుగా మనము మన ఎదుట ఎవరైనా ప్రదర్శిస్తే కోపాన్ని మనము బయటకు తెచ్చేస్తాం. మన రూపురేఖలు మారిపోతుంటాయి. మన చేయకూడనివి చేస్తాము, మాట్లాడకూడనివి మాట్లాడతాము, అన్నీ కూడా మనం చేస్తాము. కానీ దేవుడు అలా కాదు. ఎన్నిసార్లు ప్రయాణ మార్గం అంతా విసిగించినప్పటికీ కూడా పలుమారులు ఆయన కోపాన్ని అణుచుకున్నట్టుగా చూస్తుంటున్నాం. అంటే ఈరోజు కూడా ఆ రోజు చేశాడు, అది ఆ రోజు కొరకే అనుకోవడం కాదు, కానీ ఈరోజు నీవు నేను కూడా ఎలా చేస్తున్నాము? దేవుణ్ణి ముఖస్థుతి చేస్తున్నామా? అబద్ధములాడుచు బొంకుచున్నామా? ఆయనను అత్యంత ప్రేమ గలవాడై ఆయన ఏం చేస్తున్నాడంటే మనల్ని నశింపచేయక దోషములను పరిహరించు దేవుడై ఉంటున్నాడు. మన పాప దోషములను ప్రాయశ్చిత్తము చే దేవుడై ఉంటున్నాడు. మనం మరలా ఒక చోట చూద్దాం. యోవేలు గ్రంథంలో చూద్దాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనంలో చదువుకుందాము. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడనై ఉండి. అత్యంత కృపగలవాడు. మనం ఇందాక కీర్తనలో చూసుకుంటే వాత్సల్యంలో సంపూర్ణుడై ఉన్నాడు. వాత్సల్యమైనటువంటి ఆ అత్యంత ప్రేమ గలవాడై ఉన్నాడని అక్కడ చదివాము. ఇక్కడ కూడా చూస్తే మరలా నొక్కి ఒక్క నుంచి చెప్పబడుతున్న మాట ఏంటంటే మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు, కరుణ కలిగి వాత్సల్యములతో చూస్తున్న దేవుడు. అంతేకాదు శాంతమూర్తి, ఎల్లవెల్ల శాంతమూర్తి మనకు కనిపిస్తుంటాడు. దేవుని ఒకసారి తలంచుకొని ఆయన వైపు మనకు కనులెత్తితే ఆ శాంతమూర్తి ఆయన మనం చూడొచ్చు ఆయన ముఖ కవలికలలో. కనుక ఆ శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయ్యుండి, అంటే పలుమారులు విసిగించి పలుమారులు ముఖస్థుతి చేసి పలుమారులు బొంకినప్పటికీ కూడా ఆయన తన కోపము మన పట్ల రేపక అణుచుకొని అత్యంత ప్రేమతో దేవుడు ప్రేమిస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తుంటున్నాం. అనగా మనం చూసి వింటున్నాము, వదిలిపెడుతున్నాం కాదు, కానీ దేవుడు ఎలాంటి వాడనేది మనం చూస్తుంటున్నాం. వాత్సల్యమైన ప్రేమ, అత్యంత ప్రేమ కలిగినటువంటి దేవుడు. కనుక మనం చేస్తున్న ప్రతిదానికి పాప దోషములన్నింటినీ ప్రాయశ్చిత్తం చేసి తన సొత్తుగా చేసుకోవాలన్నదే దేవుడి యొక్క నిర్ణయం. ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయన పిల్లలముగా ఆయన సొత్తుగా ఉంటున్న నీవు నేను ఆయనకు మాత్రమే చెందాలి. ఎందుకంటే ఆయన పోలిక, ఆయన స్వరూపము ధరించుకొని ఉన్నాము. కనుక నా పిల్లలు నా వలె ఉండాలనే తండ్రి యొక్క చిత్తమై ఉంటున్నది. కనుక అత్యంత ప్రేమ గలవాడు మన దేవుడు. అలాగే చూస్తే యోహాను మొదటి పత్రికలో చూద్దాం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాము. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. దేవుడు, మన దేవుడు ప్రేమ స్వరూపి, వాత్సల్యమైన ప్రేమ, సంపూర్ణము వాత్సల్యతో సంపూర్ణుడై ఉన్నాడు. మనం ఎవ్వరం లేము, కొద్ది కాలం ప్రేమిస్తామేమో, తర్వాత ఎడబాటు అనేది జరుగుతుంటుంది. ఎంత ప్రేమించినా లోటు కనిపిస్తుంది ఎదుటి వ్యక్తికి, అది కూడా ఉంది. కనుక దేవుడు అలా కాదు, ఆయన వాత్సల్యమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు, అత్యంత ప్రేమ గలవాడై ఉన్నాడు. మీరు చేసిన ప్రతి దానిని సహించి భరించి పాప దోషములను ప్రాయశ్చిత్తం చేయడానికి మన దేవుడు సిద్ధంగా ఓపికతో తన కోపము అణుచుకుంటూ, అనగా ఎంత కోపగించే పనులు చేసినప్పటికీ కూడా దేవుడు మన పట్ల జాలిపరుడై ఉండి తన కోపమును అణుచుకుంటూ నశింపకుండగా మనల్ని బ్రతికిస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ మనం చూసాము దేవుడు ప్రేమ స్వరూపి.
మన దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు కనుక ఆయన మన పట్ల ఏ కోపం కూడా చేయకుండా ఆయన నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తూ ఉండే దేవుడు. అలాగే 10వ వచనంలో చూస్తే, మనము దేవుని ప్రేమించితిమని కాదు కానీ తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఇదండి మనం ఇందాక చూసినవన్నీ వచనాలకి ఈ వచనం చూసినట్లయితే, మనము దేవుని ప్రేమించితిమని కాదు. మనము చాలాసార్లు అనుకుంటాము దేవుడికి ఇష్టంగా నేను ప్రవర్తిస్తాను, చర్చికి వెళ్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, నేను దేవుడిని చాలా ప్రేమిస్తాను, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాదు. కానీ దేవుడే మొట్టమొదటిగా నిన్ను నన్ను ప్రేమించాడు. ఆయన మొదటి ప్రేమ అలనాడు ఆదామవ్వలను చేసిన దినమున ఎలాంటి ప్రేమతో ఉన్నాడో ఈ దినమున కూడా నీతో నాతో అదే ప్రేమను కనపరుస్తూ మనం చేసే ప్రతి దానిని కూడా సహిస్తూ భరిస్తూ మన పాప దోషములను పరిహరించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తున్నాడు. అందుగురించే మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, ఆ యేసయ్యనే నిన్ను నన్ను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైండుటకు తన కుమారుని పంపెను. తండ్రి అయిన దేవుని యొక్క ప్రణాళిక కనుక మన పాపములకు ప్రాయశ్చిత్తము కావాలంటే ఏకైక కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభుల వారు భూలోకంకి అరుదించి మన పాప దోషములను ఆయన సిలువపై వేసుకొని భరించి సహించి వాటన్నింటినీ దూరపరిచి మనకి ప్రాయశ్చిత్తం, మన పాపములకు ప్రాయశ్చిత్తము కలగచేయుటకు తండ్రి యొక్క ప్రణాళికను తల వంచి యేసుక్రీస్తు ప్రభు భూలోకంలో నీ కొరకు నా కొరకు చేసిన త్యాగం. ఆ త్యాగములో ఏముందంటే ప్రేమ ఉంది. ఇందులో ఏముంది? ఇందులో ప్రేమ ఉన్నది. అనగా వాత్సల్యమైన ప్రేమ ఏంటో ఇక్కడ మనం చూస్తున్నాం. మన కొరకు ఎవరు ఏ త్యాగము చేయలేరు. ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే ఆయనను ముఖస్థుతి చేసినా, ఆయన దగ్గర బొంకినా, ఆయన మాట విననొల్లకపోయినా వాత్సల్య సంపూర్ణుడయ్యండి నీ కొరకు నా కొరకు కనిపెట్టుచు భూలోకంకు అరుతించి తండ్రి యొక్క ప్రణాళికను నెరవేర్చి మన పాప దోషములకు ప్రాయశ్చిత్తము కలగచేసి ఆయన నీకు నాకు తన ప్రేమను వెల్లడిపరిచాడు. కనుకనే ప్రభుల వారు చేసిన ఆ త్యాగములో ప్రేమ ఉంది. ఏమి ప్రేమ అంటే వాత్సల్యమైనటువంటి అత్యంత ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక సమస్తము సహిస్తూ భరిస్తున్నాడు. అలనాడు ఇశ్రాయేల్ ప్రజలలాగా కాకుండా ఈరోజు నేను దేవుడికి దగ్గరగా, దేవుడికి చేరువగా, ఆయన ప్రేమకు నేను పాత్రుడనై ఉంటానని మనము ఎల్లవేళలా ప్రభువును స్మరిస్తూ గణపరుస్తూ ఈ లోకంలో జీవించే కృప ప్రభు ద్వారా మనకు కలుగును గాక. ఆమేన్.